మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. సో నిన్న జీషాన్ హోటల్లో ఇలా ఒక కస్టమర్కి ఫుడ్ తింటున్నప్పుడు బొద్దింక వచ్చిందని సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. అయితే సుమన్ టీవీని ఆశ్రయించిన తర్వాత సుమన్ టీవీ సంఘటన స్థలానికి వచ్చింది. పూర్తిగా చూసిన తర్వాత ఇలా బొద్దింక వచ్చిందని సిబ్బందిని అడగగా అవును సార్ తప్పు అయిపోయిందని చెప్పడం జరిగింది. అయితే కాంప్లిమెంట్ కాదు, మీరు కూడా ఎవరు కంప్లీట్ చేసుకుంటే చేసుకోవాలి. కస్టమర్తో సుమన్ టీవీ మాట్లాడడం, వార్త ప్రచురించిన తర్వాత ఎవరైతే ఉన్నారో సంబంధిత అధికారులు, ఫుడ్ అండ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు స్పందించి ఈరోజు సంఘటనా స్థలానికి వచ్చారు. సంఘటనా స్థలానికి వచ్చి మొత్తం జీషాన్ హోటల్కి సంబంధించినటువంటి కిచెన్లో కానీ పూర్తిగా తిరిగిన తర్వాత కొంత నిల్వ పదార్థాలన్నీ కూడా గమనించారు. అలాగే పరిమితికి మించి అజినోమోటో అంటారు, టేస్టింగ్ సాల్ట్ వాడకాన్ని కూడా చూశారు. దీనిపై పూర్తి స్థాయిలో ఇప్పటికే కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తుంది. అయితే మన వద్ద ఫుడ్ ఇన్స్పెక్టర్ అప్పారావు గారు ఉన్నారు. సార్ అప్పారావు గారు చెప్పండి, పూర్తిగా ఈరోజు అంతా కూడా చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత మీరేం గమనించారు? సార్, ఇచ్చిన కంప్లైంట్ వాస్తవం. ఆ కంప్లైంట్ ఎవరైతే పబ్లిక్ ఇచ్చేసాడో దాంట్లోనూ బొద్దింక వచ్చిందనేదే ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇప్పుడు మీతోటి మేము లోపల సర్ప్రైజ్గా చూడడం జరిగింది. అది స్టోర్ రూమ్లో అయితే మటుకు బొద్దింకలు అవి కూడా ఉన్నాయి. అవి వెనక విజువల్స్ తీసుకొని నిన్నదైతే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఛార్జ్షీట్ ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ కోర్టులో పెట్టడం జరుగుతుందండి. తదుపరి ఏంటంటే వీళ్ళకి కొన్ని శాంపుల్స్ కూడా సస్పెక్ట్ చేసాం. ఏదైతే బిర్యానీకి వాడుతున్నారో దానిలో వాడుతున్న రా మెటీరియల్ కూడా శాంపుల్ తీయడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మెటీరియల్ చూసినప్పుడు ఏంటంటే స్టేల్ ఫుడ్ ఒక 4 kgs వరకు ఉంది. మీ ఎదురుగా అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. రెండోది ఏంటంటే ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఏఎఫ్సీ గారి ద్వారా. ఏంటంటే మేము స్టోర్ రూమ్లో ఏదైతే చూసామో అన్సెంట్రిక్ అనేది, ఎందుకంటే బొద్దింకలో ప్రతి వస్తువు మీద, రా మెటీరియల్ మీద, ప్యాకింగ్ ఐటెం మీద అవి కూడా విచలవిడిగా ఎక్కువ ఉన్నాయి. సో వీళ్ళకి అర్జెంటుగా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చేసి దాన్ని రెటిఫై చేసి వితిన్ 15 daysలో రెటిఫై చేసి మళ్ళీ కంప్లైంట్స్ చూసి మీ ఇన్స్పెక్షన్ చేస్తాం. దాని మీద కూడా ఒక రెటిఫై చేసి దాని మీద కూడా సెకండ్ కేసు మళ్ళీ రిజిస్టర్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం చూసాం కిచెన్లో చాలా వరకు చికెన్ లేకపోతే మటన్ ఇవన్నీ కూడా మనం వస్తున్నాం అని చెప్పి కిందన ఏదైతే ర్యాక్ ఉందో ర్యాక్ కిందన దాచిపెట్టే ప్రయత్నం చేశారు. అది మీరు చూశారు, తీయడం జరిగింది. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అదే యాక్చువల్గా ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి. మ్యారినేట్ చేసినటువంటి చికెన్ ఎప్పుడు ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. బిఫోర్ కుకింగ్కి వాళ్ళు ఏంటంటే 2-3 hours ముందు ఏం చేస్తారంటే మ్యారినేట్ చేస్తారు చికెన్ని. చికెన్ చేసిన తర్వాత దాన్ని ఏంటంటే మన ఫాయిల్ కవర్ తోటి శుభ్రంగా కవర్ చేసి ఏంటంటే బొద్దింకలు కానీ, ఫ్లైస్ కానీ, డస్ట్ కానీ ఏది కూడా పడకుండా దాన్ని జాగ్రత్తగా ఇచ్చేసి మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో కోల్డ్ స్టోరేజ్లో పెట్టాలి. అది వాస్తవం. వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ కింద ఏం చేశారంటే కింద తయారు చేసి కింద ట్రే కింద పెట్టేశారు. అది పెట్టకూడదు, నేను వాళ్ళకి చెప్తున్నాను, ఇంకా ముందు వాళ్ళకి చేయొద్దని చెప్పేసి. తర్వాత ఇదైతే మీరు చెప్పిన కంప్లైంట్ అయితే వాస్తవం. దాని మీద కేసు అయితే రిజిస్టర్ చేసామండి. సో ఏ కేసు పెట్టారు సార్? సెక్షన్ 58 కింద పెట్టాం. అప్ టు 1 lakh వరకు పెనాల్టీ ఉంటుంది. దాని ప్రకారం ఎందుకంటే ఇన్సెక్ట్స్ కానీ ఏవైనా సరే తినే ఆహారంలోనూ ఎనీ ఐటమ్స్ గట్రా ఉండకూడదు. అది FSS యాక్ట్లో ఉంది సెక్షను. దాని ప్రకారం కేసు రిజిస్టర్ చేశాను సార్. సో ఇది కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కూడా వీరి ప్రవర్తనలో మార్పు కానీ లేకపోతే ఏమో రాకపోతే ఫర్దర్గా ఏమే యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఫర్దర్గా ఏంటి క్రిమినల్ కేసు పెడతాం. తర్వాత కంటిన్యూషన్ ఇదే ప్రాక్టీస్ చేశారనుకోండి, అప్పుడు క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఓకే. సో ఇదే విధంగా చాలా హోటల్స్ ఉన్నాయి సార్. ఎందుకంటే మనం రోడ్ మీద చిన్న చితక వ్యాపారాల దగ్గరికి వెళ్తుంటాం, చూస్తుంటాం. బట్ కొన్ని హోటల్స్లో కిచెన్ చూస్తే ఈరోజు ఈ హోటల్ని మనం చూడొచ్చు. ఒక ఉదాహరణగా చెప్పవచ్చు, ఎంత అధ్వానంగా ఉందంటే నిజంగా చికెన్ కూడా ఎప్పుడో నిల్వ ఉంచిన ఈరోజు మనం చూసాం కాబట్టి సరిపోయింది. లేకపోతే మనం చూడకపోతే అవి నిజంగా ఫుడ్లో వచ్చేస్తుంది. దానివల్ల కస్టమర్ ఇబ్బంది పడతాడు. ఇండైజెషన్ ప్రాబ్లం అన్నీ వస్తాయి. ఆ ప్రాబ్లం అది తప్పది. అందుకే డిస్ట్రాయ్ చాలా వరకు ఏంటంటే నేను ఇంచుమించు సిటీలో ఒక 20 కేసుల వరకు ఈ మన స్టేల్ ఫుడ్ కేసులు పెట్టామండి. గత 1 year బ్యాక్ నుంచి కూడా స్టేల్ ఫుడ్ కేసులు పెట్టాం. ఇలాగే సర్ప్రైజ్ విజిట్ వెళ్ళినప్పుడు, తర్వాత విజిలెన్స్ వాళ్ళతో వెళ్ళినప్పుడు ఏవైతే నిల్వ ఆహార పదార్థాలు ఉన్నాయంటే దాని మీద ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా లేబుల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీ ఎదురుగా వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిచ్చామంటే మీరు ఎప్పుడు తయారు చేశారు, అది ఎప్పుడు వరకు యూజ్ చేయొచ్చు, బెస్ట్ బిఫోర్ మీరు పెట్టుకోండి, సెల్ఫ్ లైఫ్ పెట్టుకోండి. ఆ సెల్ఫ్ లైఫ్ బిఫోర్గా మీరు డిస్కార్డ్ చేసేయాలి తప్పించి అది మళ్ళీ కుకింగ్ వాడకూడదు. ఇక మీద ఇటువంటి హోటల్స్ చాలానే ఉన్నాయి. మనం ఎప్పటికప్పుడు విజిట్ చేయగలిగితే ఇటువంటి నివారించవచ్చు. కానీ మనం ఎప్పుడైనా విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? సార్, రెగ్యులర్గా అన్ని హోటల్స్ కూడా టచ్ చేసామండి. ఏ హోటల్ వదలలేదు. అన్ని హోటల్స్ మీద కూడా లాస్ట్ టైం అన్నిటి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ప్రతి హోటల్ మీద. ఎందుకంటే వాళ్ళలో చాలా వరకు ఒక 80% వరకు చేంజెస్ వచ్చాయి.
వీలైతే కొద్దిగా నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎందుకు ఇలా చేశారంటే రంజాన్ సీజన్ వల్ల క్రౌడ్ వల్ల మేము చూడలేకపోయామండి అని అంటున్నాడు ఆయన. కానీ అది తప్పు. ఎప్పుడు రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండాలి. ఎవ్రీ ఫ్రీక్వెంట్గా 15 రోజులకు పెస్ట్ కంట్రోల్ చేయాలి. మానిటరింగ్ రెగ్యులర్గా చేయాలి తప్పించి అలాగే ఇర్రెగ్యులరిటీ ఉండకూడదు. ఈ మంత్లో మనం అప్రాక్సిమేట్గా ఎన్ని కేసులు మనం పెట్టాం సార్? ఈ నెలలో అయితే మేము ఇంచుమించుగా 23 కేసెస్ వరకు రిజిస్టర్ చేసామండి. ఇందులో ఏ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి? ఇటువంటి హోటల్స్ ఆల్రెడీ క్లౌడ్ కిచెన్స్ ఉన్నాయండి కంపెనీ వాళ్ళవి. తర్వాత ద్వారకానగర్లో ఉన్నాయి. తర్వాత మన ఎంవీపీలో పెట్టాం. తర్వాత మధురవాడ, గాజువాకలు కూడా కేసులు రిజిస్టర్ చేసి పెట్టామండి. ఇది ఇక్కడ పరిస్థితి. నిజంగా లోపల ఈరోజు కిచెన్లోకి ఎవరైతే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులతో పాటు మనం కూడా వెళ్ళటం చూడటం జరిగింది. టేస్టింగ్ సాల్ట్ కూడా విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల క్యాన్సర్లు వస్తాయని డాక్టర్లు ఎంత చెప్పినా కూడా ఈ మాటలన్నీ కూడా పెడచెవిన పెడుతున్నారు ఈ జీషాన్ హోటల్ వాళ్ళు. ఈరోజు జీషాన్ హోటల్ అంటే ఈరోజు మనం చూడొచ్చు లోపల కిచెన్లో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలతో పాటు పొద్దింకలు కూడా విచ్చలవిడిగా ఉన్నాయి మనం చూడొచ్చు. ఇంత జరుగుతున్నా కూడా ఈ జీషాన్ యాజమాని ఎందుకు స్పందించట్లేదు అంటే పోతే కస్టమర్ కదా తినిపోతాడు, నాకేమైందిలే నేను మంచి ఫుడ్డే తింటున్నాను అంటూ కూడా వీరు నిజంగా ఈ విధంగా ప్రవర్తించడం నిజంగా ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. నిజంగా ఈరోజు చాలామంది జీషాన్ అంటే ఫుడ్ బాగుంటుందని వస్తున్నారు. కానీ ఈరోజు కిచెన్ చూసిన తర్వాత మీరు ఏదైతే ఉందో మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదు. ఎందుకంటే కిచెన్లో నిల్వ ఉంచిన ఎప్పటి నుంచో ఉన్న పదార్థాలు ఈరోజు మన ముందే మన కళ్ళ ముందే ఎవరైతే ఉన్నారో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి దాన్ని అంతా కూడా డస్ట్బిన్లో వేయడం జరిగింది. నిజంగా అది డస్ట్బిన్లోకి వెళ్ళకపోతే అది మన పొట్టలోకే వచ్చి చేరేదేమో. ఎందుకంటే మనం ఈరోజు చూసాం కాబట్టి తెలిసింది. లేదు చూసి ఇన్స్పెక్షన్ చేయకపోతే ఆ డస్ట్బిన్లో వెళ్ళాల్సింది మన పొట్టలోకి వస్తుంది. మన పొట్ట తర్వాత డస్ట్బిన్ అవుతుంది. సో ఇప్పటికైనా ప్రతి హోటల్ వారు ఆలోచించాలి. ఎందుకంటే మీరు డబ్బులన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటున్నారు. సో ప్రతిదీ కూడా మీరు ఎంత డబ్బులు కరెక్ట్గా తీసుకుంటున్నారో అంతే క్వాలిటీ ఫుడ్ కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ స్వార్థం కోసం, మీ లాభాల కోసం, మీ దీనికోసం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా టేస్టింగ్ సాల్ట్లు ఓడుతూ ఇష్టానుసారంగా ఎలా పడితే అలా ఫుడ్ డెలివరీ చేసి దానివల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు. సో ఎప్పటికైనా అధికారులు స్పందించారు. ఈ హోటల్ విషయంలో అధికారులు స్పందించి ఒక కేసు అయితే పెట్టడం జరిగింది. ఇట్లానే హోటల్స్ చాలానే ఉన్నాయి మన విశాఖపట్నం. దీనిపైన అధికారులందరూ కూడా స్పందించి చర్యలు తీసుకొని ఎప్పటికైనా చేస్తే ప్రజలందరూ కూడా కొంత ఆరోగ్యంతో ఉంటారని అందరితో పాటు మనం కూడా కోరుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు జీషాన్ హోటల్ పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రాజేష్ చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.